ఇటువంటి అనుభవం అందరికీ జరుగుంటుంది. జరగకపోతే మీరు నాకు కొంచెం దాన్ని నేర్చుకోండి ఒకసారి. నాకు మెడ్రాస్ నుంచి కోయంబత్తూర్కి వెళ్తుంటే ఫస్ట్ టైం పుష్ బ్యాక్ సీట్ ఎక్కడం అనమాట. ఆ బటన్ నొక్కితే సీట్ వెనకాల వెళ్తుంది. అలా దీన్ని ఒక సెమీ బెడ్ లాగా పడుకోవచ్చు అనమాట. అది ఎక్కడ బటన్ నాకు ఎక్కడెక్కడ వెతుకుతున్నాను, సిగ్గుపడుతున్నాను, ఎవరిని అడగని సిగ్గుపడుతున్నాను, మొహమాట పడుతున్నాను. అంతలో ఎదుర్కొన్నా నాకు అక్క, ఇన్న తంబి, ఏం తమ్ముడు ఏంటి ప్రాబ్లం, పుష్ బ్యాక్ సీట్ బటన్ ఎక్కడో తెలియట్లేదు అక్క, ఒకసారి లే అని చెప్పింది. లేచి చూపించింది. ఆవిడ ఆ రోజు ఆ మాట ఆ పని చేయకపోతే నేను అలా కూర్చుని ఆ పుష్ బ్యాక్ సీట్ ఒక అనుభవాన్ని నేను పొందలేకపోయేవాడిని. ఆవిడ తర్వాత చెప్పింది, దేనైనా తెలియదంటే తెలుసుకోవాలి, మొహమాట పడకూడదు, తప్పు లేదు, నువ్వు దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, నీకు తెలియట్లేదు, నువ్వు అడుగుతున్నావు, అంతే కదా, దానికి ఎందుకు మొహమాటం. ఆ టైంలో ఆవిడ ఏదో నాకు గీతాబోధన చేసిన కృష్ణులా కనబడింది. నాకు అర్జునుడికి గీతాబోధన చేసిన కృష్ణులా కనబడింది.